ఏంటిట కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మాట్లాడబోయే అంశం ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలు, చంద్రబాబు సవాళ్లు. మొన్న ప్రధాని నరేంద్ర మోడీ మేరా బూత్ సబ్సే మజ్బూత్ అనే పేరుతో నియోజకవర్గాల్లోని బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడే ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాలని సెలెక్ట్ చేసుకొని తన బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడిన సమావేశంలో మన రాష్ట్ర బీజేపీ నాయకులైనటువంటి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పైడాల మాణిక్యాలరావు, పురంధరేశ్వరి వగైరాలంతా కూడా అందులో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ అంతకుముందు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలాగైతే వరుసగా పచ్చి అబద్ధాలు దేశం గురించి, తన చర్యల గురించి చెప్పాడో, అదేవిధంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కూడా ఆయన పరమ దారుణమైనటువంటి అబద్ధాలని అలవోకగా ఏమాత్రం ఆధారం లేకుండా చాలా చక్కగా మాట్లాడేశాడు. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ లోటు పూడ్చుకోవడానికి 20,000 కోట్లు ఇచ్చాను, అది ఏమైంది, చంద్రబాబు నిలదీయండి, అది ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి అని చెప్పని అడిగాడు. అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 1,000 కోట్లు విడుదల చేశాము, వాటిని వినియోగించలేదు సరిగదా, వాటికి సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికెట్లను కూడా ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పి మరొక పచ్చి అబద్ధం ఆడాడు. అలాగే పోలవరం నిర్మాణ పనులు మొత్తం పూర్తిగా తామే కేంద్రమే భరిస్తున్నప్పటికీ నిర్మాణ పనులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని సక్రమంగా చేయటం లేదు, ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలో ఇచ్చింది అని చెప్పి కూడా మరొక దారుణమైన అబద్ధం ఆడాడు. అయితే నరేంద్ర మోడీకి దారుణమైన అబద్ధాలు ఆడటం చాలా అలవాటైన విషయం అని చెప్పి మొన్న మనం ఏఎన్ఐ ఇంటర్వ్యూకి ఇచ్చిన దానిలో చూడటమే కాకుండా గతంలో కూడా మనకు అనుభవంలో ఉంది. కానీ మరీ ఇంత దారుణంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి 20,000 కోట్లు నేను చంద్రబాబుకి ఇచ్చాను అంటే నరేంద్ర మోడీ చంద్రబాబుకి వ్యక్తిగతంగా ఇస్తాడా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందా? మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అకౌంట్స్ ద్వారా ఇచ్చిన వాటిని ఆయన మరి ఎక్కడ వినియోగించాడో లెక్కలు చెప్పకుండా దానికి సంబంధించిన వివరాలు ఏమీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగరా? అసలు రెవెన్యూ లోటు గురించి జరిగిన రగడ గురించి ఒక్కసారి మనం వెనక్కి వెళితే 2014 దగ్గరికి పూర్తి సత్యాలు మన కళ్ళ ముందు ఉంటాయి. 2014లో అప్పటి రాష్ట్ర గవర్నర్ విడిపోయిన కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16,000 కోట్ల రెవెన్యూ లోటు ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక గురించి దేశం అంతటికీ తెలుసు. ఆ తర్వాత వచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 16,000 కోట్ల రెవెన్యూ లోటును ఒప్పుకోకుండా దానికి అనేక మెలికలు పెట్టి ఇంత లేదని చెప్పి మరి కొన్ని లెక్కల ప్రకారం 9,000 కోట్లు వస్తుంది, కొన్ని లెక్కల ప్రకారం 7,000 కోట్లు వస్తుందంటూ నానా మెలికలు పెట్టిన తర్వాత చివరకు 3,900 కోట్ల లోటే కనిపిస్తోంది మేము ఇవ్వవలసింది, అందులో ఇప్పుడు ఆల్రెడీ మేము 3,000 కోట్లు వేరే అకౌంట్స్లో ద్వారా మీకు ఇచ్చున్నాము, కాబట్టి మీకు ఇవ్వాల్సింది 900 కోట్లే అంటూ ఒక తొండి మాటలు మాట్లాడిన సంగతి అన్ని పత్రికలు రాశాయి, అన్ని ఛానల్స్ ప్రసారం చేశాయి, పబ్లిక్ గాను అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్లు కూడా మనం చూసాం. మరి ఇంత దారుణమైన పచ్చబద్ధం, రెవెన్యూ లోటు పూడ్చుకోవడానికి 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి ప్రధాని స్థాయి మనిషి ఎలా మాట్లాడతాడు? దీని గురించి ప్రస్తుతం అన్ని ఛానల్స్లోనూ పత్రికల్లోనూ చర్చోపచర్చలు జరుగుతున్నప్పటికి కూడా దాని గురించి ఏమాత్రం వెరపు లేకుండా రాష్ట్ర బీజేపీ నాయకుల సమక్షంలో అతను ఇంత అబద్ధం ఆడాడు. మరొక విషయం, వెనుకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకి సంవత్సరానికి 50 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉండగా 1,000 కోట్లు ఇప్పటికి ఇచ్చామని చెప్పి ఆ 1,000 కోట్లకి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని చెప్పి మరొక అబద్ధం ఆడాడు. అసలు 350 కోట్లు ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో వేసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం ఒప్పుకోవటం లేదనే కారణంతో వాటిని వెనక్కి తీసుకోవటం, ఆ వెనక్కి తీసుకున్న దాని మీద రగడ జరగటం, ఇప్పటికీ దాని గురించి అనేక రకాలుగా చర్చోపచర్చలు జరగటం, దీనిపై మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నవ్యాంధ్రప్రదేశ్లోని హైకోర్టు
కేంద్ర ప్రభుత్వాన్ని ఆ 350 కోట్ల గురించి వివరణ ఇమ్మని చెప్పిన ఆదేశాలు ఇవ్వడం కూడా అందరికీ తెలుసు. మరి ఇన్ని సత్యాలు కళ్ళ ముందుండగా నేను 1000 కోట్లు ఇచ్చాను, దానికి రాష్ట్ర ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు అని చెప్పి మరొక అబద్ధం ఆడాడు. అట్లాగే ఇప్పుడు పోలవరం నిర్మాణ పనులు, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులు ఖర్చు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం అలాగే మరి జలవనరుల శాఖ వాళ్ళు దీనికి సంబంధించి పూర్తి ఆడిట్ జరిపి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత నిధులు విడుదల చేయటం అనే ఒక పద్ధతి నడుస్తూ ఉంది. ఆ పద్ధతిలో వాళ్ళు అనేక మెలికలు పెడుతూ ఆలస్యం చేస్తూ ఇప్పటికి దాదాపు 3000 పైచిలుకు కోట్ల రూపాయల విడుదల చేయవలసిన నిధుల్ని ఆపిన సంగతి మనకు తెలుసు. దీని గురించి నిత్యం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయడం, వాళ్ళు సమాధానాలు చెప్పకపోవడం, మీడియాలో దీని గురించి చర్చలు జరగడం ప్రతిరోజు చూస్తున్నాం. అసలు ఇంతవరకు పోలవరం నిర్మాణ పనుల్ని కాగు పరిశీలించనే లేదు. మరి అటువంటప్పుడు కాగు ఒక నివేదిక ఇచ్చిందని ఒక ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర బీజేపీ నాయకుల ముందు ఇంత దారుణమైన అబద్ధం ఎలా ఆడతాడు? అయితే నరేంద్ర మోడీకి ఇటువంటి విషయాల్లో ఏమాత్రం వెరపు లేదు. అబద్ధాన్ని ఆయన చాలా తేలిగ్గా ఆడగలడు అని చెప్పి స్పష్టమైంది. ఈ కార్యక్రమం పేరు మేరా బూత్ సబ్సే మజ్బూత్. దీనికంటే కూడా ఈ ఆడిన అబద్ధాలన్నింటినీ చూస్తే మేరా జూట్ సబ్సే బడా జూట్ అని ఆయన పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం తన బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడుకుంటున్నది అయినప్పటికీ కూడా ఇది పబ్లిక్ కార్యక్రమం. దీన్ని ప్రెస్ కూడా అటెండ్ అయింది, అన్ని ఛానల్స్లోనూ ప్రసారమైంది. మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు సోము వీర్రాజు చంద్రబాబుని లుచ్చా అని పబ్లిక్ గా తిడితే మోడీ ముసిముసి నవ్వులు నవ్వాడు తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాంటి పదాలు వాడకూడదు అని చెప్పి ఆయన అసలు అనను కూడా అనలేదు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ మనకందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా ఉన్న పెద్ద అవినీతి పరుడుగా ముద్రపడినటువంటి వ్యక్తి, ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ నాయకుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు ఒక లూటర్, ఒక లయ్యర్, ఒక చీటర్ అంటూ రకరకాల పదాలు వాడి తిడుతూ ఉంటే అసలు నరేంద్ర మోడీ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కూర్చున్నాడంటే ఇది బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడే సమావేశమేనా, లేక అసలు ఈ అబద్ధాలన్నీ చంద్రబాబు గురించి మాట్లాడడానికి పెట్టుకున్న ఒక కార్యక్రమమా? ఈ రెండిటికి మధ్య తేడా తెలియకుండా వాళ్ళు ప్రవర్తించిన విధానం, అలాగే పైడాల మాణిక్యాలరావు, వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబుని దారుణమైన చండాలమైన మాటలు మాట్లాడి తిడుతూ ఉంటే దానికి ఆనందిస్తూ తిరిగి ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడే కార్యక్రమాన్ని పెట్టుకొని దీన్ని బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడిన సమావేశంగా చిత్రించారు అంటే అసలు ఎంత కుట్రపూరితంగా, ఎంత ద్వేషపూరితంగా ఆంధ్ర ప్రజలపై ఒక పగబట్టిన విధానంతో నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడో తెలుస్తోంది. అలాగే ఒక్కసారి మొన్న మనం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాఫెల్ గురించి మాట్లాడిన మాటలను ఒక్కసారి చూసుకుంటే, రాఫెల్ గురించి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అనేక మంది నేరుగా మీ పైన ఆరోపణలు చేస్తూ ఉంటే మీరెందుకు మాట్లాడరు అంటే, వాళ్ళు చేసిన ఆరోపణలు నా మీద కాదు ప్రభుత్వం మీద, అందువల్ల ప్రభుత్వమే సమాధానం చెప్పిందని చెప్పి తప్పించుకొని సుప్రీంకోర్టుకు సైతం తప్పుడు అఫిడవిట్ ఇచ్చి తీర్పు పొంది ఆ తర్వాత సవరణ పంపించి వ్యాకరణ దోషం అని చెప్పి ఇటువంటి అనేకమైన అబద్ధాల కార్యక్రమాలు అధికారపూర్వకంగా లిఖితపూర్వకంగా కూడా చేసి ఆయన రాఫెల్ గురించి చక్కగా 3 అబద్ధాలు చెప్పాడు. ఒకటి, దేశ రక్షణకు సంబంధించిన కొనుగోళ్లలో దళారులు ఉండకూడదు, అందువల్ల నేనే స్వయంగా డీల్ చేశాను అని. మరి ఆయన స్వయంగా డీల్ చేసి దళారులకు కమిషన్లు లేకుండా వ్యవహరించడం కోసం చేసినట్టయితే అది పారదర్శకంగా ఉండొద్దా? దానికి ఆయన సమాధానం చెప్పొద్దా? నేరుగా ఆయనే డీల్ చేసినప్పుడు ఆయన సమాధానం చెప్పకుండా ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణ ప్రభుత్వం వివరణ ఇచ్చిందని ఎలా అబద్ధం ఆడతాడు? ఇక రెండవది, మేక్ ఇన్ ఇండియాలని ప్రోత్సహించడంలో భాగంగానే అనిల్ అంబానీకి దీన్ని అప్పచెప్పాము అని చెప్పి మరొక అబద్ధం ఆడాడు. మరి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ భారతదేశంలోని సంస్థ కాదా? అందులో చేస్తే మేక్ ఇన్ ఇండియా కిందకి రాదా? ఇదొక మరొక పచ్చి అబద్ధం. ఇలాంటి అబద్ధాలు ఆయన ఎంతో చక్కగా అనేక సందర్భాల్లో పూర్తిగా వాడేసి తాను డిమానిటైజేషన్ మూలంగా
దేశ ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడలేదని చెప్పి ఇలా వరుసగా ఆయన అబద్ధాలను ఆ ఇంటర్వ్యూ నిండా పూర్తిగా అబద్ధాలతో ఆ ఇంటర్వ్యూని పూర్తి చేశాడు. మరి ఇప్పుడు ఒక్కసారి మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అవిశ్వాస తీర్మానానికి ఆయన ఇచ్చిన సమాధానాన్ని మనం ఒకసారి చూసుకుంటే అసలు సంబంధం లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి మెచ్యూరిటీతో వ్యవహరిస్తున్నాడు, చంద్రబాబుకు పరిణతి లేదు అని చెప్పి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు, ముందు హోదా అక్కర్లేదన్నాడు, ప్యాకేజీ ఒప్పుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు హోదా అంటున్నాడు అని చెప్పి అసలు హోదా ఇస్తామన్నది ఎవరు, ఇవ్వము అని చెప్పి అన్నది ఎవరు, ప్యాకేజీ అన్నది ఎవరు, మళ్ళీ మాటలు మార్చిన వాళ్ళు ఎవరు? అతను ఈ అబద్ధాల మొత్తాన్ని చంద్రబాబు పైకి నెట్టి మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక జోకర్ లాగా పార్లమెంట్లో అనేక రకాల ఒక ప్రధానమంత్రి స్థాయికి తగినటువంటి హావభావాలతో ఆయన ఎగతాళిగా మాట్లాడిన విధానం చూస్తే ఒక ప్రధానమంత్రి స్థాయికి ఎంత మాత్రము తగినటువంటి బాడీ లాంగ్వేజ్, పదాల ప్రయోగం, అలాగే అబద్ధాలు ఆడటం, ఆ అబద్ధాలు కూడా ఎటువంటి శాంక్టిటీ లేని విధంగా ఒక ప్రధానమంత్రిగా మాట్లాడటం అనేది చూస్తే ఇటువంటి ప్రధాన్ని మనం గతంలో చూడలేం, బహుశా భవిష్యత్తులో కూడా చూడమేమో అనిపించేలా నరేంద్ర మోడీ ప్రవర్తన ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.